హలో ఎవరీవన్ వెల్కమ్ టు ప్రవాస్ ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 17/12/2025 ఈరోజు మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు గెలిచే రంగులు చెప్పడం జరుగుతుంది. నక్షత్రం దిక్కు కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. బుధవారం 99% టుడే విన్నింగ్ కలర్స్ చెప్పడం జరుగుతుంది. నక్షత్ర విషయానికి వస్తే విశాఖ అండ్ అనురాధ ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి. ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కుక్కడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేగాని ఎటువంటి జోతం లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు. ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. నల్లకుసి కాకి పింగళి లేదా కాకి సవల. ఈ కాకి పింగళి ముసుగు రంగు మొదటి జాముల ముసుగు రంగు వచ్చేసి కాకి పింగళి లేదా కాకి సవల, నల్లకుసి లేదా నల్ల బొంగు చేసిన నెమలి కాకి పింగళి. గెలిచే రంగులు అంటే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే సేతువ, కాకి పింగళి, నెమల పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, తొమ్మిదవన్నె కాకి, పచ్చకాకి, నల్ల కాకిడాగ, నలుపు పచ్చ కాకిడాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు సేతువ, నల్లబొట్ల సేతువ, గట్టి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి చూపులకు ఓడిపోయి వచ్చేసి నల్ల కుసి కోడి డాగ. నల్లకుసి కోడి డాగ దీంతో కొన్ని రంగులైతే చెప్పడం జరుగుతుంది. కోడి కిక్కెర, ఎర్ర కిక్కెర, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డాగ, కోడి పచ్చకాకి డాగ, కోడి కాకి డాగ, కోడి ఎర్ర నెమలి, గేరువ, గరుడ మైల, మిరపపండు డాగ ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. ఇక రెండో జాము 8:24 నుండి 10:48 వరకు. ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి, తెల్ల బొగ్గు లేదా తెల్లకుసి కోడి నెమలి. చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కెక్కెర, తెల్ల కెక్కెర, కోడి చూపు గౌడు నెమలి, బూడిద రంగు కోడి మైల, కోడి తెల్ల మైల, కోడి రసంగి, కోడి పాల అబ్రాస్, కోడి చూపు అబ్రాసులు అన్నీ కూడా ఇవి చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులు ఓడిపోయి నల్లకుసి కాకిడాగ, నల్ల బొంగు నెమలి డాగ, కాకి డాగ, పసిమ కాకి, శుద్ధ డాగ, తొమ్మిదవన్నె కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డాగ, నల్ల డాగ, నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా నల్లకుసి లేదా నల్ల బొంగు చేసి ఉండాలి. ఇవన్నీ కూడా చూపుల్లో ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడండి. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో ముసుగు రంగు వచ్చేసి డాగ పింగళి లేదా ఎర్ర కెక్కెర. ఈ రెండిట్లో కూడా ఏవైనా ముసుగు పందెం కట్టుకోవచ్చు. చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి డాగ, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కెక్కెర, ఎర్ర పోల, నల్లబోర డాగ, శుద్ధ డాగ, పండు డాగ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. చూపులకు ఓడిపోయే రంగులు వచ్చేసి కుసి నలుపు, నల్ల బొంగు అని నల్ల కుసి గాని చేసి ఉండాలి. నెమల పచ్చకాకి, నున్నబోర నెమలికాకి, నల్ల కాకి డాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి లేదా సవల, గట్టి కాకి నెమలి, తొమ్మిదవన్నె కాకి, కాకి సవల లేదా నల్ల కాకి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. మాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:12 నుండి 3:36 వరకు. ముసుగు రంగు వచ్చేసి కోడికాకి లేదా కోడి పింగళ, తెల్లబోసి లేదా తెల్ల బొంగు చేసి ఉండాలి. రెండిట్లో ఏదైనా ముసుగు రంగు అయితే ఎట్టుకోవచ్చు. చూపులకు గెలిచేవి వచ్చేసి కోడి కాకి డాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి లేదా కోడి సేతువ. చాలా మంది కోడి సేతువ అంటే ఏంటంటున్నారు? కోడి సేతువ అంటే తెల్ల కోడి సేతువకి తెల్ల గోబలు చేసి ఉండాలి. తెల్ల గోబలు లేదా తెల్ల చెవులు అంటారు. అవి కోడి సేతువకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
అలాగే చూపులు గోడిపోయే రంగులొచ్చేసి నల్లకుసి, నెమలి డేగ. అంటే నెమలి ఆధారంగా అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. చూపులు గోడిపోయే రంగులొచ్చేసి నెమలి పింగళి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగళి, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కెక్కెర, నెమలి అబ్రాస్, తెల్ల కిక్కెర ఇవన్నీ కూడా చూపుళ్ళు చూపుళ్ళకి ఓడిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. చూపుళ్ళకైతే ఇవన్నీ పెట్టకూడదు ఈ జామ్. నాలుగో జామ్‌లో. ఐదో జామ్ వచ్చేసి 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈ ఐదో జామ్‌లో ముసుగు రంగొచ్చేసి నల్ల కుసి లేదా నల్ల బొంగు చేస్తున్న ఎర్ర నెమలి గాని, లేతే నెమలి డాక్ కానీ పెట్టుకోవచ్చు. నెమలి డాగ్‌నైనా పెట్టుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచే రంగులొచ్చేసి ఎరుపు మించిన నెమలి పర్ల, ఎర్ర అబ్రాసు, నెమలి పర్ల, శుద్ధ డేగ, శుద్ధ నెమలి, కాకి నెమలి, పండు డేగ, నెమలి కాకి డేగ, నెమలి పచ్చ కాకి డేగ. ఇవన్నీ కూడా చూపులకైతే గెలవడం జరుగుతుంది. అలాగే వీటి మీద చూపులు కూడిపోయే రంగులొచ్చేసి తెల్ల కుసి లేదా తెల్ల బొంగు చేసిన కోడికాకి లేదా పింగళి. చూపులు కూడిపోయే రంగులొచ్చేసి బూడిద రంగు మైల, ఎర్ర మైల, కోడి రసంగి, కోడి కెక్కెర, తెల్ల కెక్కెర, కోడి సేతువ, కోడి మైల, కోడి పింగళి, కోడి సవల ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు. చూపులు కూడిపోవడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఇక నక్షత్ర విషయానికొచ్చేసి 2 నక్షత్రాలైతే నడుస్తాయి. దీంట్లో మొదటి నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం 16/12/2025 మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 17/12/2025 సాయంత్రం 5 గంటల 41 నిమిషం వరకు. నగ్గె రంగులొచ్చేసి కోడి. కోడి చూపు ఆధారం. ఏకరంగు నక్షత్రం ఇది. కోడి చూపే మొత్తం ఆధారం జరుగుతది. కోడి ఆధారం. ఆహ్, నగ్గె రంగులొచ్చేసి కోడి. వీటి మీద ఓడిపోయేవొచ్చేసి డేగ, నెమిలి. కోడి మీద ఓడిపోతాయి. కాకి, పింగళ కోడి మీద ఓడిపోతాయి. ఇవన్నీ కూడా కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. రెండో నక్షత్రము అనురాధ. 17/12/2025 సాయంత్రం 5 గంటల 41 నిమిషం నుండి 18/12/2025 రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు. నగ్గే పుంజులు నెమలి, కాకి వీటి మీద ఓడిపోయేవొచ్చేసి కోడి నెమలి మీద ఓడిపోతుంది. నెమలి, నల్లమైల కాకి మీద ఓడిపోతుంది. ఎక్కువగా ఈ నక్షత్రాలనేవి ఏకరంగు నక్షత్రాలనేవి నడవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇక దిక్కుల విషయానికొస్తే ఆహ్, పడమర దిక్కు, పడమర, తూర్పు దిక్కులు నడుస్తాయి. పడమర వైపు నుంచి వదిలితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే తూర్పు వైపు నుంచి వదిలితే ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుంది.